అనేదైతే ప్రభుత్వము ప్రకటించిందో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అనేక రకాల భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ఎప్పుడు మా ఇల్లు కూలుస్తారో అనేటువంటి భయంతో ఇక్కడ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇక్కడ అనేక కుటుంబాలు ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా కూడా వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క దీన గాథలు వర్ణాతీతము. మేము ఏ ఇంట్లో అయితే ఉన్నానో శంకరమ్మ గారి ఇంట్లో వాళ్ళ భర్త రిక్షా కొట్టేవాడు. రిక్షా కొట్టి కుటుంబాన్ని పోషించాడు. ఈమె ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి కుటుంబాన్ని పోషించింది శంకరమ్మ. వాళ్ళ ఇంట్లో నేను రాత్రున్నాను. ఆమెకు 4 కొడుకులు, 4 కూడా 4 ఫ్లోర్లలో నివాసం ఉంటారు. ఈరోజు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము ఎక్కడ పోతాము? మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, మా డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్లు ఇక్కడే చూస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మాకు మరి ఎక్కడికి పోవాలి? మేము గతంలో 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగయ్యారు, పిల్లల పెళ్లిళ్ళు చేశాము. పిల్లలకు సంబంధించినటువంటి కొడుకులు బిడ్డలు మనమనాలు కూడా శంకరమ్మకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో మేము 20 మంది ఇంట్లో ఉంటాము, ఎక్కడికి పోవాలి అని ప్రశ్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక శంకరమ్మే కాదు, ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ కథ మనకు కనిపిస్తుంది. ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ బాధ ఆవేదన మనకు అర్థమవుతా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఇదే బస్తీలో ఈ యొక్క సమస్య ఇల్లు కూలగొడతామని ముఖ్యమంత్రి గారు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక 9 నుంచి 10 మంది గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ రకంగా అన్ని బస్తీలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? లేక మీరు 11 నెలలు పూర్తిగా వస్తుంది కదా, మరొక వారం 10 రోజుల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకుంటారు. మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇల్లు కట్టడానికి పూనుకోలేదు. పేదల ఇళ్ల కోసం ఇంతవరకు ఒక కాలనీకి శంకుస్థాపన చేయలేదు. కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాము, అనేక మంది మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అంతెందుకు రాజులు కూడా ఎవరైనా పేదలకు మేలు చేసి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్లకు కూడు గూడు కల్పించి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు.